బిగినర్స్ అయి ఉండి స్క్రాచ్ నుంచి aptitude నేర్చుకుందాం అనుకుంటే యూఆర్ అట్ ద రైట్ ప్లేస్. హలో ఆస్పిరెంట్స్, ఈ రోజు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పార్ట్ 2 చూద్దాం, విచ్ ఇస్ ఫైండింగ్ ఆఫ్ రూట్స్. సో పార్ట్ 1 లో మనం ఆల్రెడీ మనకి ఇచ్చిన క్వశ్చన్స్ ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, అవన్నీ బేసిక్స్ మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అవి ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ థింగ్, part 1 video I've put in the description, you can check it out. Okay, so firstly మనం అందులో నేర్చుకున్నట్టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏ ఫామ్ లో ఉంటాయి, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇస్ ఈక్వల్ టు 0. ఈ ఫామ్ లో జనరలీ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో వీటికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఆల్ఫా బీటా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి టూ వేస్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే ఫార్ములా బేస్డ్ వే. ఓకే, ఫార్ములా ఉంటుంది మనకు ఒకటి, ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అండ్ ద సెకండ్ వన్ ఇస్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. డిస్ట్రిబ్యూషన్. ఓకే, జనరలీ ఏంటంటే మనకు ఫార్ములా చిన్నప్పటి నుంచి మనం స్కూల్లో నేర్చుకున్నవి అవన్నీ బేస్డ్ మీద ఉంటాయి. కానీ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ ఏంటంటే మనం ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కదా నేర్చుకుంటున్నాం. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఫాస్ట్ గా ఎలా సాల్వ్ చేయాలి, ఇప్పుడు ప్రతి దాంట్లో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం అంటే కష్టం. సో ఆ స్పీడ్ అండ్ యాక్యురసీ కోసం మనం డిస్ట్రిబ్యూషన్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ ఈ డిస్ట్రిబ్యూషన్ లో మనకు రావట్లేదంటే మరి ఫార్ములా కూడా మీకు తెలిసి ఉండాలి కదా, లేదా మీ దగ్గర టైం ఉంది, మీరు చేసింది రైట్ రాంగ్ మీకు తెలియాలి. సో అలాంటప్పుడు ఫార్ములా మీకు తెలిస్తే బాగుంటుంది కదా, అందుకని చెప్పి అది కూడా నేర్చుకోండి. సో జనరలీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఫార్ములా -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఇది మనకి జనరల్ గా ఉన్న ఫార్ములా అన్నమాట రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, మరి టూ రూట్స్ రావాలి కదా, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా, దాన్ని బట్టి మనకు టూ రూట్స్ వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఈ ఏబిసి ఏంటి ఇందులో అసలు చూడండి, ఈ ఈక్వేషన్ లో మనకి ఏవైతే ఇవి ఉన్నాయో ఏబిసి వాల్యూస్ అవి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడంటే ఏబిసి ఈ ఫామ్ లో ఉన్నాయి. జనరల్ గా మనకి ఈక్వేషన్స్ ఇస్తే అందులో మనం ఎలా గుర్తుపెట్టేది, సి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6, మై ఫేవరెట్ ఈక్వేషన్. సో ఇలాంటి ఈక్వేషన్ మనకి ఇచ్చారనుకో, ఏవైతే కోఫిషియంట్స్ ఉంటాయో వాటిని మనం తీసుకోవాలి. కోఫిషియంట్స్ అంటే ఏంటి, ఇదిగో ఇక్కడ ఉన్న వాల్యూ ఎక్స్ స్క్వేర్ కి ముందు, ఈ ఎక్స్ కి ముందు, ఇంకా ఈ లాస్ట్ లో ఈ కాన్స్టెంట్ ఉన్నది, ఇవి కోఫిషియంట్స్ అన్నమాట. ఓకే, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఫిషియంట్ ని మనం ఏ అనుకుంటాం, ఎక్స్ అంటే పవర్ 1 ఉన్న కోఫిషియంట్ ఉంటది కదా, దాన్ని మనం బి అనుకుంటాం. ఎక్స్ ఒకటే ఉండాలని రూల్ లేదు, కాకపోతే పవర్ 2 ఉన్న వాల్యూకి కోఫిషియంట్ ని మనం ఏ అనుకుంటున్నాం, పవర్ 1 కి ఉన్న కోఫిషియంట్ ని మనం బి అనుకుంటున్నాం, అండ్ లాస్ట్ లో ఉన్న కాన్స్టెంట్ ని మనం సి అనుకుంటాం. ఓకే, సో ఆ వాల్యూస్ ఈ వాల్యూస్ ప్రకారం మనకు ఉన్న వాల్యూస్ ఏంటి, ఏ ఏమీ లేదు, సో ఏ వాల్యూ ఎంత 1. ఓకే, బి ప్లేస్ లో మనకి ఏముంది 5, కాదు కాదు -5. ఓకే, బికాస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్ లో కదా మనం తీసుకుంటున్నాం. సో అందుకని మన దగ్గర ఉన్న బి వాల్యూ ఎంత -5, సి వాల్యూ ఎంత 6. సో దిస్ ఈస్ హౌ we write the formula. Okay, and then the other method that we have is distribution method. అండ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ లో కూడా మనకి టూ వేస్ ఉంటాయి. ఒకటేంటి, సి ఇస్ పాజిటివ్, ఓకే, సి ఇస్ నెగిటివ్. మెథడ్ ఏదైనా సరే ఒకటే, ఏదైనా మనం ఒకటే మెథడ్ లో చేస్తాం. కానీ మనకి ఇంకా మనం ఈ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ చేసేదే ఫాస్ట్ అండ్ స్పీడ్ కోసం. అలాంటిది మరి అందులో కూడా ఇంకా ఏమైనా స్పీడ్ ట్రిక్ ఉంటే మనకు బాగా హెల్ప్ అవుతుంది కదా. అలా ఐడెంటిఫికేషన్ కోసం సి పాజిటివ్ సి నెగిటివ్ చూసుకుంటాం. అంటే మనకున్న కాన్స్టెంట్ వాల్యూ ఏదైతే ఉందో అది పాజిటివ్ లో ఉందా నెగిటివ్ లో ఉందా మనం చూసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సి వాల్యూ పాజిటివ్ ఉన్న ఈక్వేషన్ మనం ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. ఓకే, ఆ ఎగ్జాంపుల్ ని మనం బోత్ మెథడ్ తో ఇంకా అలాగా డిస్ట్రిబ్యూషన్ మెథడ్ రెండిటితో చేద్దాం. ఓకే, లెట్స్ టేక్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇదే మనం మన ఈక్వేషన్ కింద తీసుకుందాం. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ వాల్యూ ఉందో, అంటే ఇక్కడ కాన్స్టెంట్ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అండ్ ఇక్కడ b తోని మనకి సంబంధం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏదైనా టూ వాల్యూస్ ని నేను మల్టిప్లై చేస్తే నాకు రావాలి సి అనే వాల్యూ, అండ్ ఎడిషన్ చేస్తే నాకు రావాలి ఈ బి అనే వాల్యూ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 6 కి నాకు ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 6 అది కూడా చూడండి, ఎక్స్ కి ముందు కోఫిషియంట్ ఏమీ లేదు. ఎక్స్ కి ముందు కోఫిషియంట్ ఉంటే కూడా ఏం చేయాలో చెప్తాను, లేదంటే ఓకే ఇక్కడే చేద్దాం. ఇక్కడ 1 ఉంది కదా, సో 1 అనే తీసుకుందాం, ఏమీ లేదంటే 1 ఇంటూ 6 ఎంత 6. సో 6 కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. 6 కి ఏముంటాయి 1 ఇంటూ 6. ఓకే, ఇప్పుడు ఈ టూ వాల్యూస్ ని యాడ్ చేస్తే నాకు ఈ వాల్యూ రావాలి, సబ్ట్రాక్ట్ చేస్తే రాకూడదు, యాడ్ చేస్తేనే రావాలి. మీరు అది గుర్తుపెట్టుకోండి, కన్ఫర్మ్ గా యాడ్ చేస్తేనే ఈ వాల్యూ రావాలి. అలానే మనం చేయాలి. ఓకే, వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎడిషన్ సైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ కాన్స్టెంట్. ఓకే,
ఇక్కడ ఎడిషన్ ఉన్నప్పుడు ఇక్కడ ఏదైనా వాల్యూ ఉండొచ్చు, ఇక్కడ ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు. ప్లస్ ఉంటే ఏమవుతుందో, మైనస్ ఉంటే ఏమవుతుందో అది కూడా మీకు చెప్తాను. ఓకేనా? సో 1 into 6 అవ్వచ్చు, లేదా 2 into 3 అవ్వచ్చు. ఈ రెండు పాసిబిలిటీస్. 6 + 1 చేస్తే నాకు 5 వస్తుందా? రాదు. మైనస్ చేస్తే వస్తుంది, కానీ అది మనకి ఇప్పుడు పనిచేయదు. అండ్ దెన్ 2 into 3 చేస్తే నాకు వస్తుందా? కన్ఫర్మ్ గా వస్తుంది. ఓకే, సో 2 into 3 చేస్తే నాకు ఆ వాల్యూ వస్తుంది కాబట్టి నేను ఈ 5 ని -3 -2 కింద స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అలా చేసుకోవచ్చా? ఓకే, -5 ని ఐఎమ్ స్ప్రెడింగ్ యాజ్ -3 అండ్ -2. ఓకే, సో దీన్ని నేను ఎలా రాస్తాను? x² -3x -2x. ఇది మీకు పెద్దగా మెథడ్ కనిపిస్తూ ఉండొచ్చు, బట్ వన్స్ మీకు అర్థమైతే చాలా బాగుంటది. ఓకే, +6 = 0. ఇప్పుడు ఈ రెండిట్లో మనకి ఏం కామన్ గా కనిపిస్తుంది? x కామన్ గా కనిపిస్తుంది కదా, x కామన్ గా తీసేయండి. x into x - 3. ఇందులోంచి x కామన్ గా తీసేస్తే ఒక x రిమైనింగ్, ఇందులో x కామన్ తీసేస్తే 3 రిమైనింగ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీకు x - 3 కామన్ గా రావాలి. సో x - 3 కామన్ గా తీసేసాను. ఇప్పుడు ఇందులోంచి x తీసేసాను, ఇంకా ఏం మిగిలింది? -2 మిగిలింది, అంతే కదా. -2 of x. ఇప్పుడు -2 into -3 ఎంత? +6. సరిపోయిందా? సో ఇలా అన్నమాట. ఇప్పుడు = 0. సో x - 2 = 0, x - 3 = 0. సో x ఈ +2 అటువైపు వెళ్ళిపోతే ఏమవుతుంది? 2 అండ్ x = 3. సో మనకున్న రూట్స్ ఏంటంటే 2 and 3 అన్నమాట. ఓకే, అర్థమైందా? మరి ఇప్పుడు ఎగ్జామ్ లో ఇదైనా కొంచెం పెద్దదే కదా, దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? సి, ఏదైనా 2 వాల్యూస్ మీకు ఇక్కడ వచ్చింది, 1 and 6, 2 and 3 ఫైండ్ అవుట్ చేశారు. మీకు అర్థమైంది 2 and 3 మల్టిప్లై చేస్తే 6 వచ్చేస్తుంది, అండ్ ఎడిషన్ చేస్తే 5 వచ్చేస్తుంది. మీకు ఇక్కడతో అర్థమైపోయింది. ఇప్పుడు కన్ఫర్మ్ గా రూట్స్ ఏమవుతాయి? ఈ రెండే రూట్స్ అయిపోతాయి. సో 2 and 3 మీరు రూట్స్ అని డైరెక్ట్ గా రాసేయచ్చు. కానీ ఈ 2 కి 3 కి ముందు ప్లస్ ఉంటుందా, మైనస్ ఉంటుందా? అది మీరు ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో అలాంటప్పుడు ఏంటంటే ట్రిక్, ఈ కాన్స్టెంట్ ముందు ప్లస్ ఉన్న ప్రతిసారి, ఒకవేళ ఇక్కడ మైనస్ ఉందనుకో, వచ్చే రూట్స్ రెండు పాజిటివ్ ఉంటాయి. అదే ఇక్కడ ప్లస్ ఉందనుకో, వచ్చే రూట్స్ రెండు మైనస్ ఫామ్ లో ఉంటాయి. క్లియర్? గాట్ అన్ ఐడియా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిక్. ఇంకా కన్ఫర్మ్ ఇదే గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, కాన్స్టెంట్ ముందు ప్లస్ ఉంది, ఈ ముందు ఇంకే కోఎఫిషియంట్ లేదు. ఓకే, ఇక్కడ మాత్రం మైనస్ ఉంది, సో వచ్చే రూట్స్ రెండు ప్లస్ లో ఉంటాయి. ఇక్కడ ప్లస్ ఉంది, వచ్చే రూట్స్ రెండు మైనస్ ఉంటాయి. క్లియర్? గాట్ అన్ ఐడియా? సో అదే నేను ఏం చేస్తానంటే, సేమ్ అదే క్వశ్చన్ ని ఇప్పుడు ఐ టేక్ ఇట్ యాజ్ ప్లస్ అన్నమాట. ఇందాక మైనస్ తీసుకున్నాం కదా, ఐ టేక్ నౌ యాజ్ ప్లస్. ఓకే, సో దాన్ని నేను ఎలా ఎక్స్పెండ్ చేయగలను? x² + 3x. అంటే ఇది మీకు ప్రూఫ్ కోసం. ఓకే, ఒకవేళ ఎగ్జామ్ లో మీరు ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, గుర్తుపట్టలేకపోతున్నారంటే ఇవన్నీ మీరు ఎక్స్పాండ్ చేసి మొత్తం ఫైండ్ అవుట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇప్పుడు చెప్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా అర్థం కాకపోయినా సరే, ప్లీజ్ డోంట్ హెసిటేట్, ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ వన్స్ అగైన్. ఓకే, లేదా వీడియో ఓకే 1 or 2 టైమ్స్ అలా రిపీటెడ్ గా చూడండి. ట్రస్ట్ మీ, కనిపించినంత కష్టం అయితే కాదు. వన్స్ మీరు నేర్చుకుంటే చాలా బాగా అయిపోతుంది ఈ టాపిక్ అనేది. ఓకే, వెరీ వెరీ సింపుల్ టాపిక్. కాకపోతే వన్స్ మీరు జస్ట్ ఆ ఫీల్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టొచ్చు. ఓకే, కొన్ని కష్టమైన టాపిక్స్ ఉంటాయి, పోనీ అవి వదిలేసారంటే ఒక అర్థం ఉంది. ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ కూడా మీరు ఎగ్జామ్ లో వదిలేస్తే మార్క్స్ వేస్ట్ కదా, అందుకని చెప్పి అసలు వదలకండి టాపిక్. ఓకే, సో x² + 3x + 2x + 6 = 0. ఇలా నేను ఎక్స్పాండ్ చేసుకున్నాను. సో x into x + 3 ప్లస్ ఈ రెండిట్లో నాకు 2 కామన్ కనిపిస్తుంది. సో 2 into x + 3 = 0. చూసారా? x into x ఎంత? x². x into 3 అంటే 3x. 2 into x ఎంత? 2x. 2 into 3 అంటే 6. సరిపోయిందా? సో ఇప్పుడు x + 3 కామన్ గా తీసేస్తున్నాను. ఇంకేం మిగిలింది? ఇక్కడ x, ఇక్కడ 2 మిగిలింది. x + 2 = 0. సో x వాల్యూ ఏమవుతుంది? -3 ఇక్కడ నుంచి. x వాల్యూ ఏమవుతుంది? -2 ఇక్కడ నుంచి. చూసారా? ఈ మధ్యలో నాకు పాజిటివ్ ఉన్నప్పుడు నాకు వచ్చే రెండు రూట్స్ నెగటివ్ లో వచ్చాయి. సో అది ట్రిక్ అన్నమాట, మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు ax² + bx + c అని ఉందనుకో, ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఆల్ఫా ఇంటూ బీటా చేస్తుంటే మీకు సి వస్తుంది, అండ్ ఆల్ఫా ప్లస్ బీటా చేస్తుంటే మీకేమో బి వస్తుంది. ఇలాంటి టైంలో అంటే ఇవి కూడా మీకు ఫార్ములాస్ ఉంటాయి, అవన్నీ తర్వాత చెప్తాను. ఇవి మీరు గుర్తుపెట్టుకోకండి. ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ అమ్మో మళ్ళీ అలా గుర్తుపెట్టుకుంటే కష్టం. అలా గుర్తుపెట్టుకోకండి, ఎందుకంటే వీటి బేస్డ్ ఇంకా వేరే ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, ఏదైనా 2 వాల్యూస్ ని, ఆ రూట్స్ రెండింటిని మీరు మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుంది, అండ్ ఆ రెండింటిని యాడ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. అప్పుడు ఆ రెండు రూట్స్ అయిపోతే ఆ రెండిటిది రూట్స్ పాజిటివా నెగిటివా మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఇక్కడ పాజిటివ్ ఉందంటే రెండిటికి నెగిటివ్ సైన్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ ఉందంటే రెండిటికి పాజిటివ్ సైన్ వస్తుంది. క్లియర్? ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిక్ అన్నమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సి దగ్గర ముందు ప్లస్ ఉంటే ఏం చేయాలి. ఇప్పుడు సి ముందు నాకు మైనస్ ఉంది, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఓకే, సో ax²
ప్లస్ బిఎక్స్ ప్లస్ సి సారీ మైనస్ ఉంది కదా, సో మైనస్ సి అండ్ ఏఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నాకు ఈ ముందు ఏముందో అనవసరం. ఓకే, సి ముందు ఇప్పుడు నెగిటివ్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎలా మనం చూడాలంటే ఇందాక మనం టూ వాల్యూస్ ని మల్టిప్లై చేస్తే సేమ్ అదే ఈక్వేషన్ తీసుకుందాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 6 ఈక్వల్ టు 0. ఏఎక్స్ సారీ ఏ రాదు, ఇది ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ ఈ ముందు కోఫిషియంట్ ఏమైనా ఉంటే అది కూడా ఏం చేయాలో మీకు చెప్తాను. ఓకేనా, డోంట్ వరీ. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6 ఈక్వల్ టు 0 ఇలా మీ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? 6 ని మనం ఎలా రిప్రజెంట్ చేయగలం? 1 ఇంటూ 6 గా, 2 ఇంటూ 3 గా. ఇందాక మనకి సి ముందు పాజిటివ్ వాల్యూ ఉంటే మనం ఏం చేసాం? టూ వాల్యూస్ ని యాడ్ చేస్తే బి వాల్యూ రావాలి అని అనుకున్నాం కదా. ఇప్పుడు టూ వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేస్తే బి వాల్యూ రావాలి. ఓకే, ప్రతి గేమ్ అంతా సి దగ్గర ఉంది. ఒకవేళ సి పాజిటివ్ ఉందనుకో మనకు వచ్చే టూ రూట్స్ కూడా యాడ్ చేస్తే బి వచ్చేలా చూసుకోవాలి. సి నెగిటివ్ ఉందనుకో ఆ టూ రూట్స్ కూడా సపరేట్ చేస్తే బి వచ్చేలా చూసుకోవాలి. అంతే, అందులో పెద్దగా ప్రాబ్లం అంటూ ఏమీ లేదు. ఓకే, మీకు చేసే కొద్దీ సాల్వ్ చేసే కొద్దీ వచ్చేస్తుంది. ట్రస్ట్ మీ, డోంట్ వరీ. ఓకే, సో ఇప్పుడు 6 మైనస్ 1 చేస్తే నాకు 5 వస్తుంది. సో నేను దీన్ని తీసుకుంటా. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ 5 రావాలంటే నేను ఏం చేయాలి? ప్లస్ 6x మైనస్ ఎక్స్. 6x మైనస్ ఎక్స్ ఎంత? 5x. అంతేనా? మైనస్ 6 ఈక్వల్ టు 0. నా కన్వీనియన్స్ కోసం 6 నేను ఇటువైపు రాసుకుంటాను, ఎక్స్ ఎలా అయినా రాసుకోవచ్చు. సరే, ఓకే. సో ఎక్స్ ఇంటూ ఈ రెండిట్లోంచి ఎక్స్ కామన్ తీసేస్తే ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 6 మన దగ్గర ఉంటుంది. ఓకే, నౌ మైనస్ 1 ఇంటూ, ఎందుకంటే ఇక్కడ మనకి ఇంకేం కామన్ గా లేదు తీయడానికి, సో మైనస్ 1 నేను కామన్ గా తీసాను. ఇంకా ఏం మిగిలింది? ఎక్స్. మీకు డౌట్ రావచ్చు, మైనస్ కామన్ గా తీసే బదులు నార్మల్ ప్లస్ 1 ఇంటూ తీసి మైనస్ ఎక్స్ అనే రాసుకోవచ్చు కదా అని. కానీ ముందు మైనస్ లేదు ఎక్స్ దగ్గర, సో ఇక్కడ కూడా నేను పాజిటివ్ వచ్చేలాగా రాసుకోవాలనుకుంటున్నాను. అందుకని చెప్పి మైనస్ 1 తీసేసాను. లేదా మీరు ఇలా కామన్ గా తీయడం మీకు రావట్లేదు అనుకో సెకండ్ టైం దగ్గర, ఇక్కడ ఏదైతే బ్రాకెట్ లో రాశారో ఇక్కడ కూడా సేమ్ అదే బ్రాకెట్ లో రాసేయండి. దాని ప్రకారం ఈ మైనస్ ప్లస్ అసలు ఏంటి రాయాలో అప్పుడు మీరు రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ మైనస్ పెట్టాను అనుకో, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. సో ఇక్కడ ప్లస్ వచ్చేస్తుంది. మనకి ప్లస్ వద్దు కదా, మైనస్ కావాలి. అందుకని చెప్పి నేను దాన్ని డిస్టర్బ్ చేయట్లేదు. ఓకే, ఎక్స్ ప్లస్ 6 అనే రాస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు 0. అంతే. సో ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 6. ఇది వాల్యూస్ అనమాట. ఓకే, సేమ్ అలానే ఇక్కడ కూడా. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ ఎక్స్ అని రాయాలి. ఇక్కడ ఎందుకు? మైనస్ 5x ఉంది కదా, మైనస్ 5x రాయాలంటే ఏంటి? మైనస్ 6 చేసి ప్లస్ ఒక ఎక్స్ వేయాలి. అంతేనా? బిగ్ నెంబర్ ముందు మైనస్ రావాలి. ఇక్కడ నాకు ప్లస్ 5 ఉంది, అందుకే ప్లస్ 6 మైనస్ ఎక్స్ వేసాను. ఓకే, మైనస్ 6 ఈక్వల్ టు 0. సేమ్ అంతే, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 6 ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు 0. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 6 మైనస్ 1 ఒకటి. ఓకే, సో సేమ్ అంతే. ఇప్పుడు మీరు ఇదంతా సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 1 ఇంటూ 6 చేస్తే 6 వస్తుంది, 6 మైనస్ 1 చేస్తే 5 వస్తుంది. అంతే, మీరు ఫైండ్ అవుట్ చేసేయచ్చు 1 and 6 ఆర్ ద రూట్స్. ఇప్పుడు పాజిటివ్ ఎక్కడొస్తుంది, నెగిటివ్ ఎక్కడొస్తుంది? ఓకే, సో పెద్ద వాల్యూ ముందు పాజిటివ్ ఉందనుకో, పెద్ద వాల్యూ ముందు నెగిటివ్ వస్తుంది ఆన్సర్ కి. ఇప్పుడు చిన్న వాల్యూ ముందు పాజిటివ్ ఉందనుకో, చిన్న వాల్యూ ముందు నెగిటివ్ వస్తుంది. ఓకే, అంతే అయిపోయింది. అంటే అదే సారీ, చిన్న వాల్యూ కాదు, పెద్ద వాల్యూ ముందు నెగిటివ్ ఉందనుకో, మనకి ఇచ్చిన బి వాల్యూ ముందు పెద్ద వాల్యూ ముందు పాజిటివ్ వచ్చేస్తుంది. సేమ్ ఇందాక మనం ఏం చేసాం చూడండి. ఇందాక మనం ఏం చేసాం? ఇక్కడ పాజిటివ్ ఉన్న కేసులో సి ముందు పాజిటివ్ ఉన్నప్పుడు ఈ మధ్యలో నెగిటివ్ ఉంటే మనం రెండు పాజిటివ్ వేసాం, పాజిటివ్ ఉంటే రెండు నెగిటివ్ వేసాం. ఎందుకు? ఇది ఎడిషన్ కి సంబంధించింది కాబట్టి. అదే ఎడిషన్ సంబంధించింది కాబట్టి మీరు 2+3 చేసినా 3+2 చేసినా ఏదైనా ఒకటే. కానీ సబ్ట్రాక్షన్ అలా కాదు కదా, 2+3 చేసినా 3+2 చేసినా ఒకటేంటి? ఒకటి కాదు కదా. 2+3 చేస్తే 5, సారీ 2-3 చేస్తే -1, 3-2 చేస్తే 1, రెండు ఒకటి కాదు కదా. సో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు బిగ్ టు స్మాల్, స్మాల్ టు బిగ్ రెండు చేస్తే ఒకటి కాదు. ఓకే, సో అందుకని ఇప్పుడు సి ముందు నెగిటివ్ ఉందనుకో, మనకి టూ వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేస్తే బి రావాలి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో రెండు వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా అంతే ఆపోజిట్. బి వాల్యూ ముందు పాజిటివ్ ఉందనుకో, పెద్ద వాల్యూ ముందు నెగిటివ్ వస్తుంది. బి వాల్యూ నెగిటివ్ ఉందనుకో, పెద్ద వాల్యూ ముందు పాజిటివ్ వస్తుంది. అంతే, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఒక్కసారి రివిజన్ లో చెప్పేస్తాను చూడండి. మనకి టూ ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, ఎక్స్ స్క్వేర్ 5x
6 అని అనుకుందాం. ఓకే. ఇప్పుడు 6 ముందు పాజిటివ్ ఉందనుకో, అంటే సి ముందు పాజిటివ్ ఉందనుకో, ఇక్కడ నెగెటివ్ ఉన్నాయనుకో, సరే మీకు ఏఎక్స్ స్క్వేర్ ఆ ఫార్ములా చెప్తాను. ఓకే. సో ఏ తీసేద్దాం. ఏ ఎలానో 1 కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఫార్ములా ఉందనుకో. ఇఫ్ సి ఈస్ పాజిటివ్, సి పాజిటివ్ గా ఉన్నప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా రెండు యాడ్ చేసినప్పుడు, రూట్స్ యాడ్ చేసినప్పుడు నాకు బి రావాలి. ఆ తర్వాత ఆల్ఫా అండ్ బి బోత్ ఆర్ ఏమవుతాయి, ఇది పాజిటివ్ ఉంది కాబట్టి బోత్ ఆర్ నెగిటివ్ అవుతాయి. ఓకే. మీరు బుక్ మెయింటైన్ చేసుకుంటే అందులో రాసుకోండి. అండ్ ఆల్ఫా ప్లస్ డిడ్ ఐ డూ ఎనీథింగ్ రాంగ్? అంతే. ఆల్ఫా అండ్ బీటా పాజిటివ్ ఉన్నాయనుకో, ఏంటి బి వాల్యూ పాజిటివ్ ఉందనుకో, అప్పుడు ఆల్ఫా అండ్ బీటా నెగిటివ్ అవుద్ది. బి వాల్యూ నెగిటివ్ ఉందనుకో, అప్పుడు ఆల్ఫా అండ్ బీటా పాజిటివ్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? కన్ఫ్యూజ్ అవ్వకండి. సి పాజిటివ్ గా ఉంది, ఈ కేసు మనం తీసుకుంటున్నాం. ఇక్కడ పాజిటివ్ ఉందనుకో రూట్స్ రెండు నెగిటివ్ వస్తాయి, ఇక్కడ నెగిటివ్ ఉందనుకో రూట్స్ రెండు పాజిటివ్ వస్తాయి, అంతే. ఓకే. ఇప్పుడు సి వాల్యూ నెగిటివ్ ఉందనుకో, ఓకే, ఆల్ఫా మైనస్ బీటా చేస్తే నాకు రావాలి బి, అంటే టూ వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు బి అనే వాల్యూ రావాలి. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి బి వాల్యూ పాజిటివ్ ఉందనుకో, ఓకే, అప్పుడు బిగ్ వాల్యూ ఆల్ఫా కదా, సో బిగ్ వాల్యూకి నెగిటివ్ వస్తుంది, స్మాల్ వాల్యూకి పాజిటివ్ వస్తుంది. అదే బి వాల్యూ నెగిటివ్ ఉందనుకో, బి వాల్యూ నెగిటివ్ వచ్చేసింది, సో ఆపోజిట్ రావాలి కదా, అందుకని బిగ్ వాల్యూ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది, స్మాల్ వాల్యూ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఓకే. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ హౌ వి ఫైండ్ ద రూట్స్ అనమాట. ఓకే. మీకు ఎక్కడైనా అర్థం కాలేదంటే ప్లీజ్ ప్లీజ్ డూ ఆస్క్ మీ ద కమెంట్స్, నేను డెఫినెట్లీ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫైన్. ఇప్పుడు ముందు నాకేమీ కోఫిషియంట్ లేదు కాబట్టి ఇలా ఫైండ్ అవుట్ చేసేసాను. అదే ముందు కోఫిషియంట్ ఉంటే అప్పుడు ఏం చేయాలి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2x స్క్వేర్ ప్లస్ 24x ప్లస్ 70 ఈజ్ ఈక్వల్ టు 0. నాకు ఇలా ముందు కోఫిషియంట్ ఉంది, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తాం సింపుల్ గా, ఫస్ట్ మనం ట్రై చేయాలి ఆ ఎక్స్ కి ముందు ఏదైతే కోఫిషియంట్ ఉందో అదంతా నాకు రిమూవ్ చేయడానికి ఏదైనా పాసిబిలిటీ ఉందా అంటే, ఇక్కడ 2 ఉంది కదా, 2 ఎలా అయినా పోగొట్టడానికి నాకు ఛాన్స్ ఉందా? పోగొట్టాలంటే ఏం చేయాలి? మొత్తం ఈక్వేషన్ ని బై 2 చేయాలి, అంతేనా? సో హోల్ డివైడెడ్ బై 2 ఆర్హెచ్ఎస్ సైడ్ 0 తో డివైడ్ చేసినా పెద్దగా ఫరక్ పడదు, సో అది పక్కన పెట్టేయండి. 2 గెట్స్ క్యాన్సిల్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 24 డివైడెడ్ బై 2 ఎంత, 12x ప్లస్ 30 డివైడెడ్ బై 2 ఎంత, 70 డివైడెడ్ బై 2 ఎంత, 35 ఈజ్ ఈక్వల్ టు 0. అంతే, నాకు ఈక్వేషన్ వచ్చేసింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏం చేయాలో మీకు తెలుసు. ఏముంది ఇక్కడ చూడండి, 35 ముందు పాజిటివ్ సింబల్ ఉంది, సో టూ వాల్యూస్ ని యాడ్ చేస్తే నాకు ఈ బి అనే వాల్యూ రావాలి. 35 నేను ఎలా రాయగలను? 1 ఇంటూ 35 లేదా 7 5 35, అంతేనా? అండ్ ఈ టూ వాల్యూస్ ని యాడ్ చేస్తే నాకు ఈ వాల్యూ వస్తుందా లేదా? 7 ప్లస్ 5 ఎంత, 12, సరిపోయింది. సో నాకు వస్తుంది. సో అలాంటప్పుడు నాకు రూట్స్ అర్థమైంది, 7 ఇంకా 5. వాటి ముందు సైన్స్ ఏముంటాయి? ఈ ముందు ఏముంది, పాజిటివ్ ఉంది, సో నాకు వచ్చేవి రెండు ఏముంటాయి, నెగిటివ్ లో ఉంటాయి. సో -7 -5 విల్ బి ది ఆన్సర్. వెరీ సింపుల్ ఇదనమాట. ఇప్పుడు ఈ మొత్తం కామన్ గా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి నేను క్యాన్సిల్ చేసేసాను. క్యాన్సిల్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి అంటే, కొన్నిసార్లు క్యాన్సిల్ అవ్వకుండా కూడా మన దగ్గర ఈక్వేషన్స్ వస్తాయి కదా, సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? ఓకే. లెట్ మీ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉంది 3x స్క్వేర్ ప్లస్ 8x. ఓకే. సో 3x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా నా దగ్గర ఈక్వేషన్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? సేమ్ సింపుల్. మనం ఇందాక ఏం చేసాం? సి వాల్యూ ఒకటే చూసాం కదా, కానీ ఇక్కడ ముందు కోఫిషియంట్ ఉంది కాబట్టి ఈ రెండు ప్రోడక్ట్ చూడాలి. ఓకే. 5 3 జర్ ఎంత, 15. అంతే. ఇక్కడ నుంచి మీరు మొత్తం అంతా సేమ్ ప్రొసీజర్. 15 మనం ఎలా రాయగలం? 1 ఇంటూ 5 3 ఇంటూ 5. సికి ముందు ఏముంది? పాజిటివ్ ఉంది, సో టూ వాల్యూస్ ని యాడ్ చేస్తే నాకు బి అనే వాల్యూ రావాలి. ఈ ముందే ఉందో మీరు అదే పని చేయాలబ్బా. ఓకే. సో సి ముందు పాజిటివ్ ఉంది, ప్లస్ ఉంది కాబట్టి మనకు టూ వాల్యూస్ యాడ్ చేస్తే 8 రావాలి. 5 15 కి 1 ని యాడ్ చేస్తే నాకు 8 వస్తుందా? రాదు. 5 ప్లస్ 3 చేస్తే నాకు 8 వస్తుందా? కన్ఫర్మ్ గా వస్తుంది, అంతే. సో నా దగ్గర ఉన్న రూట్స్ నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను? 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 5x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో 3x కామన్ గా తీయగలను. 3x ఇంటూ x ప్లస్ 1 ప్లస్ 5 ఇంటూ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 3x ప్లస్ 5 ఇంటూ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0.
సో x ఈక్వల్ టు ఎంత -5/3. ఇది ఎలా వచ్చిందో తెలుసు కదా. 3x ప్లస్ 5 ఈక్వల్ టు 0, 3x ఈక్వల్ టు -5, x ఈక్వల్ టు -5 డివైడెడ్ బై 3 ఇలా వచ్చిందనమాట. ఓకే, సో x ఈక్వల్ టు -5/3, x ఈక్వల్ టు -1. మనం మాట్లాడుకున్నట్టు ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి నాకు వచ్చే రెండు వాల్యూస్ నెగిటివ్ లోకి వచ్చేసి ఇక్కడ వరకు సరిపోయింది. మరి ఇది మొత్తం సాల్వ్ చేయాలా? ఇందాకలాగా ఇప్పుడు ఏమీ మెథడ్ లేదా? కన్ఫర్మ్ గా ఉంది. మనకి టూ వాల్యూస్ ఏమొచ్చాయి 3 అండ్ 5 అని మనకు అర్థమైంది కదా. ఆ వాల్యూస్ ని మనం దీంతో డివైడ్ చేసేయడమే. ఇందాకంటే 1 కాబట్టి మనం డివైడ్ చేయలేదు. మరి ఈ రెండు మల్టిప్లై చేసి కదా నేను 15 తెచ్చుకున్నాను. మరి ఇప్పుడు నేను ఎక్స్ట్రా 3 తెచ్చిందాన్ని తీసేయాలి కదా. సో అందుకని డివైడెడ్ బై 3 చేస్తాను. ఓకే, సో 3 గెట్స్ క్యాన్సిల్డ్ 1, 5 అండ్ 3 నేను ఎలాగో క్యాన్సిల్ చేయలేను కాబట్టి 5/3 ఉంచేస్తున్నాను. మరి సైన్ ఏం రావాలి? ఇక్కడ పాజిటివ్ కాబట్టి రెండు నెగిటివ్. సో -1 -5/3. చూసారా ఎంత సింపుల్ గా నాకు ఏవైతే ఈక్వేషన్స్ వచ్చాయో సేమ్ అదే మనకి రూట్స్ వచ్చేసాయి. ఏ రూట్స్ అయితే వచ్చాయి. సో ఇదనమాట. వన్స్ ఒకసారి స్పీడ్ గా మీకు రివైజ్ చేసేస్తాను. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ ఫామ్ లో ఉంటది. ఇది ఫార్ములా అన్నమాట. ఇవే మీరు సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇదే ఈక్వేషన్ ఒక్కసారి సబ్స్టిట్యూట్ చేసి చూసేద్దామా. బి వాల్యూ ఏంటి? -5 కదా. సో -5. మరి -b కదా మనం చేయాలి. బి వాల్యూయే -5. సో -5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఎంత 25 మైనస్ 4 ఇంటూ ఏ ఇంటూ సి. ఏ వాల్యూ ఎంత 1, సి వాల్యూ ఎంత 6. 6 4 ఎంత 24. ఓకే, డివైడెడ్ బై 2 ఇంటూ ఏ అంటే 2. సో 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 25 మైనస్ 24 ఎంత 1. 1 కి రూట్ ఎంత 1, అది మనకు తెలిసిందే కదా, బై 2. సో 5 ప్లస్ 1 ఎంత 6/2 ఒకటి, 5 మైనస్ 1 ఎంత 4/2 ఒకటి, 6/2 ఎంత 3, 4/2 ఎంత 2. సో 3 and 2 విల్ బి ద రూట్స్. సరిపోయిందా. 3 2 z చేస్తే నాకు 6 వస్తుంది, 3 ప్లస్ 2 చేస్తే 5 వస్తుంది. సో ఆ రెండు రూట్స్. ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఈ రెండు పాజిటివ్ రూట్స్ వచ్చాయి. సింపుల్, ఇదే ఫార్ములా అన్నమాట. మీకు అనిపించవచ్చు ఫార్ములా ఇంత సింపుల్ గా ఉంది కదా అని, కానీ ప్రతి కేసులో ఇంత సింపుల్ కాదు. ఇక్కడ నేను ప్రతి వాల్యూ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం, తర్వాత యాడ్ చేయడం, కొన్నిటికి స్క్వేర్స్ ఉండవు. ఈ వచ్చిన వాల్యూ కొన్నిటికి రూట్స్ ఉండవు. ఇప్పుడు ఆ రూట్స్ మీరు ఎలా సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటారో, ఎంతసేపు అని సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటారు. మనకు అంత టైం ఉండదు కదా. అందుకని ఈ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ నేర్చుకోండి. బిగినింగ్ లో కష్టంగా ఉన్నా సరే అది చాలా ఈజీ, వరి కాకండి. ఓకే, సో ఈ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ లో మనకి టూ వేస్ ఉంటాయి. ఒకటి ఏంటి, సి పాజిటివ్, ఇంకోటి సి నెగిటివ్ ఉంటాయి. సి పాజిటివ్ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ప్లస్ సైన్ ఉంది కాబట్టి టూ వాల్యూస్ ని మల్టిప్లై చేస్తే ఇది రావాలి, ఎడిషన్ చేస్తే ఈ వాల్యూ రావాలి. అలా టూ వాల్యూస్ ని మనం తీసుకుంటాం, ఆ రెండే రూట్స్ అవుతాయి. ఆ రూట్స్ కి ఏమైతే ముందు సైన్ వస్తుందో అది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ ఉంటే ఆ రెండు నెగిటివ్ అవుతాయి, ఇక్కడ నెగిటివ్ ఉంటే ఆ రెండు పాజిటివ్ అవుతాయి. ఓకే, అండ్ సెకండ్ కేస్ ఏంటి, వెయిట్, అదే సి లో ఇక్కడ పాజిటివ్ ఉంది. సో మనం ఏం చేయాలి, రెండు వాల్యూస్ యాడ్ చేస్తే రావాలి అదంతా. ఓకే, సరిపోయింది, ఫైన్. ఇప్పుడు సి ముందు ఏముంది, నెగిటివ్ సింబల్ ఉంది. ఓకే, నెగిటివ్ సింబల్ ఉంది అంటే దాని అర్థం ఏంటి, టూ వాల్యూస్ ని మల్టిప్లై చేస్తే నాకు సి వాల్యూ రావాలి, అండ్ ఆ టూ వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఈ బి వాల్యూ రావాలి. ఎందుకు, ఇక్కడ మైనస్ సైన్ ఉంది కదా అందుకు. సో టూ వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు బి రావాలి. ఓకే, నాకు ఆ టూ వాల్యూస్ అలా వచ్చేసాయి. ఇప్పుడు వాటి ముందు సైన్స్ ఏముంటాయి. ఓకే, ఇప్పుడు బి ముందు పాజిటివ్ ఉందనుకో, పెద్ద వాల్యూ ముందు నెగిటివ్, చిన్న వాల్యూ ముందు పాజిటివ్ ఉంటది. బి మనకి మెయిన్ పెద్ద వాల్యూ కదా మనకి మెయిన్. ఓకే, అందుకని వాటికి రివర్స్ అవుతూ ఉంటాయి. ఓకే, అదే బి ముందు మనకి నెగిటివ్ సింబల్ ఉందనుకో, ఓకే, పెద్ద వాల్యూ కదా మనకి ఇంపార్టెంట్. సో ఇది నెగిటివ్ ఉంది కాబట్టి పెద్ద వాల్యూ పాజిటివ్ అవుతుంది, చిన్న వాల్యూ నెగిటివ్ గానే మిగిలిపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ హౌ వి ఫైండ్ అవుట్ ద రూట్స్. కోఫిషియంట్ లేనప్పుడు, కోఫిషియంట్ ఉన్నప్పుడు కూడా ఏం చేయాలో మీకు చెప్పాను, జస్ట్ రివిజన్ పాయింట్. కోఫిషియంట్ ఉన్నప్పుడు ఫస్ట్ ట్రై చేయండి మొత్తం కామన్ గా తీసి క్యాన్సిల్ చేయడానికి. లేదు అలా అవ్వట్లేదు, కామన్ గా నాకు క్యాన్సిల్ ఏమీ అవ్వట్లేదు అంటే మీరు ఈ మెథడ్ లో, అంటే దిస్ ఇంటూ దిస్ చేస్తే మీకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ బట్టి మీరు ఈ టూ రూట్స్ ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఆ చేసిన తర్వాత మరి మీరు ఇది ఫస్ట్ మల్టిప్లై చేశారు కదా, మరి ఆ చేసింది తీసేయాలి కదా. సో అది రెండు డివిజన్ చేసేస్తారు. రిమైనింగ్ సింబల్స్ ఎలా పెట్టాలో మీకు తెలుసు. ఇక్కడ ప్లస్ ఉంది, దాంతో సంబంధం లేదు. అదే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి టూ వాల్యూస్ ని సపరేట్ చేయాలో యాడ్ చేయాలో మనకు తెలుస్తుంది. ఇక్కడ ప్లస్ బట్టి మనకు వచ్చిన రూట్స్ ని ప్లస్ ఇవ్వాలా మైనస్ ఇవ్వాలో తెలుస్తుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి రెండు మైనస్ ఉంటాయి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి రెండు ప్లస్లు ఉంటాయి. క్లియర్. అదే ఇంకొక విధంగా చెప్తాను చూడండి. మొత్తం క్వశ్చన్ మార్చడం ఎందుకు, కానీ జస్ట్ సింబల్ తెలుసుకోవడానికి మాత్రమే, ఆన్సర్ తెలుసుకోవడానికి కాదు. మరి మరి చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ ఉందనుకో, సో టూ వాల్యూస్ ని సపరేట్ చేస్తే నాకు 8 రావాలి, అది పక్కన పెట్టండి. ఓన్లీ సైన్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ ఉందనుకో, అప్పుడు ఇక్కడ మైనస్ ఉంది అంటే టూ వాల్యూస్ ని సపరేట్ చేస్తే వచ్చింది కదా. సో ఇక్కడ పాజిటివ్ ఉందనుకో, పెద్ద వాల్యూ ముందు నెగిటివ్ వస్తుంది, చిన్న వాల్యూ ముందు పాజిటివ్ వస్తుంది. ఓకే, అదే ఇక్కడ నెగిటివ్ ఉందనుకో,
పెద్ద వాల్యూ ముందు పాజిటివ్ వస్తుంది, చిన్న వాల్యూ ముందు నెగిటివ్ వస్తుంది. క్లియర్? గాట్ అన్ ఐడియా? ఐ హోప్ మీకు మంచిగా ఐడియా వచ్చింది. ఆ తర్వాత ఓకే, ఇంకా చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, అది కూడా నేర్చేసుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్స్ నుంచి రూట్స్ ఫైండ్ అవుట్ చేశారు. మరి రూట్స్ నుంచి ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మై ఫేవరెట్ థింగ్ 3 and 2, ఆ రెండు మీ దగ్గర రూట్స్ ఉన్నాయి, దీని నుంచి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎలా? మీకు అలా క్వశ్చన్స్ ఇస్తారు, ఆల్ఫా అండ్ బీటా వాల్యూస్ ఇచ్చి దాని నుంచి మీరు ఈక్వేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పి. ఇప్పుడు ఏం చేస్తారు? సో మనకి ఒక స్టాండర్డ్ ఫామ్ ఉంటుంది, ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇది మనకున్న స్టాండర్డ్ ఫామ్ అనమాట. ఓకే, సో మనం చూడండి, ఇందాక మీరు ఫైండ్ అవుట్ చేసిన ఈక్వేషన్స్ కూడా అలానే ఉన్నాయి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్, ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఆ టూ వాల్యూస్ ని యాడ్ చేస్తే మీకు ఆ వాల్యూ వస్తుంది. అండ్ ప్రతి సింబల్ కూడా రివర్స్ అవుతుంది, అంటే ప్లస్ ఉంటే మైనస్ అయిపోతుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. మీరు అది అబ్జర్వ్ చేసే ఉంటారు, అందుకని దానికి రివర్స్ రావడం కోసం మనం మైనస్ రాసాం. అంటే ఇక్కడ నాకు ప్లస్ వచ్చి ఉంటే దాన్ని రివర్స్ చేసి మైనస్ రాసేదాన్ని, అదే మైనస్ వచ్చి ఉంటే ప్లస్ రాసేదాన్ని. అర్థమవుతుందా నేను చెప్పేది? మీకు అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ మీ. సి, ఇందాక మనం రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసాం? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈక్వేషన్ తీసేసుకుంటాను, ఎక్స్ప్లెయిన్ చేయడానికే కదా. ఓకే, సో దీన్ని నేను రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేశాను? ఫస్ట్ టూ వాల్యూస్ ని మల్టిప్లై చేస్తే నాకు 6 రావాలి, అంతేనా? నా టూ రూట్స్ ని మల్టిప్లై చేస్తే 6 రావాలి, అంతేనా? సో నా టూ రూట్స్ ని మల్టిప్లై చేశాను, ఆ వాల్యూ ఇక్కడ రాస్తున్నాను. ఆ టూ రూట్స్ ని యాడ్ చేస్తే మిడిల్ వాల్యూ రావాలి, ఎందుకు? ఇక్కడ ప్లస్ సైన్ ఉంది కాబట్టి. సో యాడ్ చేస్తే నాకు మిడిల్ వాల్యూ వస్తుంది, అదే బి వాల్యూ వస్తుంది, సరిపోయింది. కానీ నేనేంటి, నాకున్న ఈక్వేషన్ కి రివర్స్ లో రాస్తున్నాను నా రూట్స్ యొక్క సైన్. అంటే ఇక్కడ నెగిటివ్ ఉంటే ఆ రెండింటికి నేను పాజిటివ్ ఇస్తున్నాను, ఇక్కడ పాజిటివ్ ఉంటే ఆ రెండింటికి నేను నెగిటివ్ ఇచ్చేస్తున్నాను, అంతేనా? సో ఇక్కడ నెగిటివ్ ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? ఒరిజినల్ గా పాజిటివ్ ఉన్నట్టేనా? అంటే ఒరిజినల్ గా రివర్స్ ఉండేది. అదే ఇక్కడ పాజిటివ్ ఉందనుకో, ఒరిజినల్ గా నెగిటివ్ ఉండేది, రివర్స్ ఉండేది కదా. సో అందుకని ఆ రివర్స్ తేయడం కోసం నేను ఇక్కడ మైనస్ రాస్తున్నాను, అంతే. ఈ జనరల్ ఫార్ములా కూడా చెప్పాను, అండ్ ఈ జనరల్ ఫార్ములా ఎలా వచ్చిందో కూడా ఐ హోప్ యూ గాట్ అన్ ఐడియా. ఓకే, సో దీని ప్రకారం మీరు ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయడమే. ఆల్ఫా అండ్ బీటా మీకు ఆల్రెడీ తెలుసు. సో దీని ప్రకారం 3 and 2 రూట్స్ కదా, సబ్స్టిట్యూట్ చేయండి. x square minus of 3 plus 2 ఎంత 5, x plus 3 into 2 ఎంత 6, x square minus 5x plus 6. టడామ్, అయిపోయింది. సేమ్ మీకు వచ్చిన ఈక్వేషన్. అదే -3 -2 ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఈక్వేషన్ ఏం రావాలి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 రావాలి. చూద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ -3 -2 ఏంటి? -5x ప్లస్ -3 ఇంటూ -2 ఎంత? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 2 ఎంత? 6. ఓకే, సో ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఈక్వల్ టు 0 మర్చిపోకండి, దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0, అంతే. మీరు ప్రోస్ అయిపోయారు ఇప్పటికే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీద. సో ఐ హోప్ మీకు అసలు బేసిక్ ఐడియా వచ్చింది ఎలా చేయాలని చెప్పి. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నేను మీకు చెప్పాను కదా రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, అందులో ఏముంటాయి నేర్చుకున్నాం. తర్వాత రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం, ట్రిక్ కూడా నేర్చుకున్నాం. ఇక్కడ వరకు ఓకే. ఫైండ్ అవుట్ చేసిన రూట్స్ ని గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఎలా సెగ్రిగేట్ చేయాలి, క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎలా చేయాలి, ఎగ్జామ్ లో ఇచ్చినవి అవన్నీ కూడా మనకు తెలియాలి కదా. సో అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సరే, మీరు ఇప్పుడు ఫైండ్ అవుట్ చేశారు కదా, అంటే మెథడ్స్ ఏంటి అవన్నీ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీకు నేను 2 హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఆ హోంవర్క్ ప్రాబ్లమ్స్ లో మీరు రూట్స్ ఏంటో నాకు ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ లెట్స్ సే 10x ప్లస్ 24, ఓకే, ఈక్వల్ టు 0. మీరు చూడగానే ఆన్సర్ చెప్పేయచ్చు, ఓకే. సెకండ్ క్వశ్చన్ ఇస్ ఎక్స్ స్క్వేర్ లెట్స్ సే minus 10x plus 21 equal to 0. X square plus 10x plus 21 equal to 0. And then third question will be x square, sorry, 2x square plus 20x plus 48 equal to 0. Okay, ఈ 3 questions కి మీరు homework find out చేసి let me know in the comments. I'll be reading and reacting to each and every comment. మీలో ఎవరు రైట్ చెప్పారో I'll be checking. Okay, fine. I hope you got the basic idea. And idane kaadu, inko work in time, time speed and distance problems and trainings ilanti chala topics మీద I've already made dedicated one shot videos. I'll be putting all the links in the description. Once you check out, meeku nachite you can consider checking all the other videos. And if you really liked this video, please do give me a like, which gives a lot of support, and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.